అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మనకి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రవి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మన ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో ఇందులో ఏంటంటే 12 లక్షలు ఆదాయం ఉన్న వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. దీని గురించి వివరించండి. అసలు ఎవరికి వర్తిస్తుంది ఇది? సో ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ గురించి, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు చాలా వరకు చాలామందికి అంచనాలు ఉన్నాయండి. అయితే ఏంటంటే 15 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ ఇస్తారు, అంటే 15 లక్షలు ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని ఈ కొత్త బడ్జెట్లో ప్రవేశపెడతారని అందరూ అనుకున్నారు. అయితే ఆవిడ అంచనాల్ని మరీ తారుమారు చేయలేదు. కానీ ఇంతకుముందు 7 లక్షల వరకు ఉండేది, దాని కాస్త ఇప్పుడు 12 లక్షలు పెంచారన్నమాట. అంటే ఇంతకుముందు మనకి ట్యాక్స్ స్లాబ్స్ ఉండేవి, వాటితో పాటు ఎవరికైతే ఆదాయం 7 లక్షల వరకు ఉంటుందో వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 7 లక్షల నుంచి 12 లక్షల వరకు, 12 నుంచి 20 వరకు, 20 నుంచి ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి కొన్ని ట్యాక్స్ స్లాబ్స్ ఉండేవి. సో అలాగా 7 లక్షలు వచ్చేప్పుడు ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండేది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆవిడ ఈ బడ్జెట్లో 12 లక్షలు ఆదాయం ఉన్న వాళ్ళ వరకు ట్యాక్స్ పడదు, వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు అని చెప్పారు. అంటే చిన్న మెలికుంది. అంటే మెలికేం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ నెలకు ₹1,00,000 సంపాదిస్తే అతను 12 నెలలకి 12 లక్షలు సంపాదిస్తాడు. సో 12 లక్షలకి అతను ఇప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. గతంతో పోలిస్తే, గతంలో ఉన్న స్లాబుల ప్రకారం అయితే అతను ఖచ్చితంగా ఒక నెలకి, సంవత్సరానికి ఒక 30 నుంచి 50 వేల దాకా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు దీనివల్ల, ఈ కొత్త సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే ఒక మధ్యతరగతి ఉద్యోగికి దాదాపుగా ట్యాక్స్ రూపంలో 70,000 వరకు సంవత్సరానికి 70,000 వరకు సేవ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇందులో కొన్ని స్లాబ్ సిస్టమ్ మార్చారు. వాళ్ళు ఏం చేశారంటే 4 లక్షలు ఆదాయం ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ లేదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగికి 4 లక్షల వరకు సంవత్సరానికి ఆదాయం ఉంటే అతను ఏం ట్యాక్స్ కట్టవలసిన. అయితే 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% ట్యాక్స్ కట్టాలి. ఓకే. ఇప్పుడు ఈ 12 లక్షలు అంటే 5% ట్యాక్స్ కట్టాలి. అప్పుడు దానికి ఎంతో 20,000 ఎంతో ట్యాక్స్ వస్తుంది. అయితే ఈ 20,000ని స్టాండర్డ్ డిడక్షన్ కింద మినహాయిస్తున్నారు. అంటే ట్యాక్స్ వేస్తున్నారు, వేసి అదే టైంలో రిబేట్ కూడా ఇస్తున్నారు అన్నమాట. అంటే ట్యాక్స్ అయితే మనకి పడిన తర్వాత దానికి స్టాండర్డ్ డిడక్షన్ అంటే గవర్నమెంట్ ఒక కొత్త రూల్ పెట్టింది. దాని ప్రకారం మనం ఆ ట్యాక్స్ కట్టవసరం లేదు. అంటే అక్కడ కూడా మనకి జీరో అనమాట. ఆ తర్వాత 8 lakhs నుంచి 12 lakhs వరకు 10% పెట్టారు. దానికి కూడా డిడక్షన్ ఇచ్చారు. అంటే అక్కడ కూడా మనకి ట్యాక్స్ జీరో అవుతుంది అనమాట. అంటే ఈ స్లాబ్స్ ప్రకారం చూసుకుంటే మనకి 12 లక్షల వరకు మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సార్, 7% నుంచి 12% మార్చడానికి గల కారణం ఏంటి? దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది? అయితే ఇక్కడ ఈ ట్యాక్స్ మార్చడం వల్ల దాని వెనక పెద్ద కసరత్తు జరిగిందండి. ఒక 6 months బ్యాక్ ఈ లెక్క ప్రకారం ఇప్పుడు మనకేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. అంటే ఇప్పుడు ఆవిడ చెప్పిన 12% 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు అనేది మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. అంటే మనం ఆదాయ పన్ను. అయితే ప్రతి మనిషి ఆదాయ పన్ను సంపాదించే వాళ్ళంతా ఆదాయ పన్ను కడుతున్నారు. సో లేని వాళ్ళు కట్టట్లేదు. కానీ మనకు తెలియకుండా మనం జీఎస్టీ ప్రతి చోట పే చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్రోల్ బంక్ వెళ్తారు, పెట్రోల్ బంక్లో మనకి జీఎస్టీ పడింది, మనం ట్యాక్స్ కడతాం, అక్కడ మనకు తెలియకుండా కడతాం. సో అంటే మీ జేబులో నుంచి మీకు వెళ్తుంటే తెలియదు, కానీ అందులోనే ఇంక్లూడ్ ఉంటుందన్నమాట. సో బయట ఎక్కడ కాఫీ షాప్కి వెళ్తారు, అక్కడ జీఎస్టీ పడింది. సరుకులకు వెళ్తారు, జీఎస్టీ పడింది. సినిమాకి వెళ్తారు, పాప్కార్న్ కొంటారు, ప్రతి చోట మీకు తెలియకుండానే మీరు పన్నులు కడుతున్నారు. సో రెస్టారెంట్కి మనకు తెలిసింది అందరికీ, అక్కడ స్టేట్ జీఎస్టీ ఉంటుంది, సెంట్రల్ జీఎస్టీ రెండు ఉంటాయి. సో ఇన్ని కడుతున్నప్పుడు కూడా మళ్ళీ ఆదాయ పన్ను ఎందుకు కట్టాలనే ఒక వాదన ఒక 6 months బ్యాక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే సెంట్రల్ గవర్నమెంట్ మామూలుగా ఏదన్నా ఇన్కమ్ ట్యాక్స్లో మామూలుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మనకు ఎంతో ఇన్కమ్ వస్తుంది, దానికి సంబంధించి వాళ్ళు బ్రోకరేజ్ తీసుకుంటారు. అంటే బ్రోకర్గా తయారైంది సెంట్రల్ గవర్నమెంట్. మరీ దారుణంగా వసూలు చేస్తున్నారని చెప్పి చాలా జిఎస్టీ విషయంలో, ప్లస్ మళ్ళీ ఇంపార్టెంట్ అంటే ప్రాణాన్ని కాపాడే మందులకు కూడా, అంటే పిల్లలకి పెట్టే పాల డబ్బాలు, వీటి మీద కూడా జీఎస్టీ వేసి దారుణంగా దోచుకుంటున్నారని సోషల్ మీడియాలో ఒక 3 months బ్యాక్ హెవీ క్యాంపెయిన్ జరిగిందండి. ఎంత క్యాంపెయిన్ జరిగిందంటే అవన్నీ నిర్మలా సీతారామన్ దృష్టి కూడా వెళ్ళి లాస్ట్ టైం పెట్టినప్పుడు ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఒక స్టాక్ బ్రోకర్ అడిగాడు, సో మేము ఇంత కష్టపడి సంపాదిస్తున్నారు, మా దగ్గర అన్యాయంగా మీరు దోచుకుంటున్నారని అడిగాడు ఆయన. అడిగిన తర్వాత అది బాగా వైరల్ అయింది. సో అప్పటి నుంచి గవర్నమెంట్ కూడా కొంచెం ఈ విషయం మీద సీరియస్గా ఆలోచించింది. అదిగాక రోజుకి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అంటే మనుషుల ఆదాయాలు పెరగట్లేదు కానీ ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. సో ఖర్చులు పెంచుకుంటా పోతే మన దగ్గర డబ్బులు ఉండవు.
మరి ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉండాలని ఏం చేయాలి, ఇలా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మనకి తగ్గిస్తే మన దగ్గర కొంత నిల్వ ఉండే అవకాశం ఉంది. అలా డబ్బులు నిల్వ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వాటిని ఇంకో చోట పెట్టుబడి పెడతాం. అది ఎట్లా, మళ్ళీ స్టాక్లో పెడతామా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడమా, లేకపోతే ఏమైనా ల్యాండ్ మీద పెట్టడమా, ఇల్లు మీద పెట్టడమా, అంటే మా గోల్డ్ మీద పెట్టడమా, మనం పెట్టుబడి పెడతాం. అది కూడా ఇక్కడ జనరేట్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుద్ది. సో ఆ ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేసి, సో మనల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వేరే వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ప్రోత్సహిస్తుంది. సో దీనివల్ల గవర్నమెంట్కి ఆదాయం ప్రస్తుతం కొంచెం తగ్గొచ్చు, కానీ అయితే వాళ్ళకి జిఎస్టీ రూపంలో ప్లస్ రాష్ట్రాల నుంచి వచ్చే పన్నుల రూపంలో ఆదాయం బాగానే సమకూరుతుంది. దానితోడు రాబోయే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. సో మొన్న ఎన్నికల్లో బీజేపీ కొంచెం చావు తప్పి కన్నులపోయే పరిస్థితి వచ్చింది. సో మళ్ళీ అలా పెంచుకుంటా పోతే ఈసారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఢిల్లీ ఎన్నికలు త్వరలో, ఢిల్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, బీహార్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అందుకే బీహార్ ఎలక్షన్స్ కోసం ఇప్పుడు బీహార్కి చాలా రాయితీలు ఇచ్చారు. ఇవన్నీ ఎన్నికల స్టంట్లో భాగంగా వచ్చాయి. అయితే ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం గత సంవత్సరం నుంచి బాగా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి ఇలా స్లాబ్ సిస్టమ్ పెట్టారు. మొత్తానికైతే మధ్యతరగతి వాళ్ళకైతే మాత్రం, అంటే మధ్యతరగతి వాళ్ళకి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి చాలా లాభం అండి ఇది. సంవత్సరానికి దాదాపుగా ఒక 40 నుంచి 70,000, 80,000 వరకు మనకు మిగిలే అవకాశం ఉంది. ఇక ఉన్నత మధ్యతరగతి వాళ్ళకి కూడా కొంత గతంతో పోలిస్తే కొంచెం ట్యాక్స్ తగ్గే అవకాశం ఉంది. సో ఓవరాల్గా అయితే మనకు మంచిది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం ఇన్కమ్ తగ్గొచ్చాము, కానీ రాబోయే రోజుల్లో మనం ఈ ఇన్కమ్ మొత్తం మనం వేరే చోట పెట్టుబడి పెడతాం కాబట్టి అది వాళ్ళకి బాగానే ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి.